హలో ఆల్, వెల్కమ్ టు క్రిక్ టాక్. ఈ క్రిక్ టాక్ అనేది మేము రీసెంట్గా స్టార్ట్ చేసిన ఛానల్ టు ప్రొవైడ్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ రిలేటెడ్ టు ఓన్లీ క్రికెట్, అది కూడా మన తెలుగులో. ఈ వీడియోలో అసలు ప్రొఫెషనల్ క్రికెట్లో బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడానికి ఎన్ని వేస్ ఉన్నాయి అనేది చూద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, అసలు మీకు ఎన్ని వేస్లో బ్యాట్స్మెన్ అవుట్ అవ్వచ్చు అనేది తెలుసు, ఆ వేస్ ఏంటి అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, నేనైతే డైరెక్ట్గా ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. ప్రొఫెషనల్ క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడానికి టోటల్గా 11 వేస్ అయితే ఉన్నాయి. ఈ 11 వేస్లో ఏ ఒక్కటి మీకు తెలియకపోయినా ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చినందుకు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము ట్రై చేస్తుంటాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ అదర్ టైం అర్జెంటుగా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో క్రికెట్ రూల్స్ ప్రకారం ఇందాక నేను చెప్పినట్టుగా ప్రొఫెషనల్ క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ అవుట్ అవడానికి టోటల్గా 11 వేస్ అయితే ఉన్నాయి. అందరికీ తెలిసిన ఆర్డర్లో మోస్ట్ కామన్ నుంచి లీస్ట్ కామన్ వేస్లో ఆ వేస్ ఏంటో చూసేద్దాం. నెంబర్ 1, బౌల్డ్. బౌలర్ రిలీజ్ చేసిన బాల్ స్ట్రైకర్స్ ఎండ్, అంటే బ్యాట్స్మెన్ ఎండ్లో ఉన్న స్టంప్స్కి తగిలి బెయిల్స్ డిస్లాడ్జ్ అయితే ఆ బ్యాట్స్మెన్ బౌల్డ్ అయినట్టు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే స్టంప్స్కి తగిలితే సరిపోదు, స్టంప్స్ పైన ఉన్న బెయిల్ అనేది డిస్లాడ్జ్ అవ్వాలి. బెయిల్ డిస్లాడ్జ్ అవ్వకపోతే స్టంప్స్కి తగిలినా కానీ ఆ బ్యాట్స్మెన్ అవుట్ అయినట్టు కాదు. నెక్స్ట్ వే వచ్చేసి నెంబర్ 2, కాట్ ఆర్ క్యాచ్ అవుట్. బ్యాట్స్మెన్ స్ట్రైక్ చేసిన బాల్ని గ్రౌండ్కి టచ్ అవ్వక ముందే బౌలింగ్ టీంలో ఎనీ ప్లేయర్ లైక్ వికెట్ కీపర్ కానీ ఫీల్డర్ కానీ లేదా బౌలర్ హిమ్సెల్ఫ్ క్యాచ్ పట్టుకుంటే ఆ బ్యాట్స్మెన్ క్యాచ్ అవుట్ అయినట్టు. బాల్ గ్రౌండ్కి మాత్రమే టచ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాట్స్మెన్ ప్లే చేసిన బాల్ తన ప్లేయింగ్ ఎయిర్ లైక్ షూకి కానీ లేదా వేరే ఫీల్డర్ యొక్క షూకి తగిలి బాల్ బౌన్స్ అయినప్పుడు మరొక ఫీల్డర్ క్యాచ్ చేసినా కానీ అది అవుట్ అయినట్టే. నెక్స్ట్ వే వచ్చేసి నెంబర్ 3, LBW, లెగ్ బిఫోర్ వికెట్. సో బౌలర్ డెలివర్ చేసిన బాల్ వికెట్స్కి హిట్ అయ్యేలా ఉండి బ్యాట్స్మెన్ తన బ్యాట్తో కాకుండా ప్యాడ్స్ కానీ లెగ్స్ కానీ లేదా బాడీకి టచ్ అయితే అప్పుడు ఎంపైర్ బ్యాట్స్మెన్ని LBWలో అవుట్ ఇవ్వచ్చు. ఈ డిస్మిసల్కి కొన్ని ఫర్దర్ క్రైటీరియా కూడా ఉంటుంది, లైక్ బాల్ అవుట్ సైడ్ లెగ్ పిచ్ అవ్వకూడదు అండ్ బ్యాట్స్మెన్కి తగిలే టైంకి ఇంపాక్ట్ స్టంప్స్లోనే ఉండాలి అలా. నెక్స్ట్ వే వచ్చేసి నెంబర్ 4, రన్అట్. బ్యాట్స్మెన్ రన్ అటెంప్ట్ చేస్తూ బ్యాటింగ్ క్రీస్లోకి ఎంటర్ అయ్యేలోగా ఫీల్డింగ్ టీమ్ ప్లేయర్స్ బాల్తో స్టంప్స్ని హిట్ చేసి బెయిల్స్ డిస్లాట్ చేస్తే ఆ బ్యాట్స్మెన్ రన్అట్ అయినట్టు. నెక్స్ట్ వే వచ్చేసి నెంబర్ 5, స్టంప్ అవుట్. బౌలర్ డెలివర్ చేసిన బాల్ బ్యాట్స్మెన్ని లీవ్ అయ్యి వికెట్ కీపర్ బాల్ని కలెక్ట్ చేసి ఆ బాల్తో స్టంప్స్ని హిట్ చేసి బెయిల్ డిస్లాట్ చేస్తే ఆ బెయిల్ డిస్లాడ్జ్ అయ్యే టైంకి బ్యాట్స్మెన్ బ్యాటింగ్ క్రీజ్లో లేనట్టయితే అప్పుడు ఆ బ్యాట్స్మెన్ స్టంప్ అవుట్. నెక్స్ట్ వే వచ్చేసి హిట్ వికెట్. బౌలర్ తన డెలివరీ స్ట్రైడ్ నుంచి బాల్ రిలీజ్ చేసి ఆ బాల్ ఇన్ ప్లేలో ఉన్నప్పుడు బ్యాట్స్మెన్ స్ట్రైకర్స్ ఎండ్లో ఇంటెన్షనల్గా కానీ అన్ఇంటెన్షనల్గా కానీ స్టంప్స్ని బ్రేక్ చేసి బెయిల్స్ డిస్లాడ్జ్ అయ్యేలా చేసినట్లయితే తను హిట్ వికెట్ కింద అవుట్ అవుతాడు. సో బ్యాట్స్మెన్ ఎయిదర్ బ్యాట్తో అయినా స్టంప్స్ని బ్రేక్ చేయొచ్చు లేదా అన్ఇంటెన్షనల్గా స్టంప్స్ మీద పడ్డప్పుడు బెయిల్స్ డిస్లాడ్జ్ అయినా కానీ తను హిట్ వికెట్ అయినట్టే. సో ఇవన్నీ అందరికీ తెలిసిన మోస్ట్ కామన్ వేస్. ఇప్పుడు కొన్ని లీస్ట్ కామన్ వేస్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. నెక్స్ట్ వే వచ్చేసి రిటైర్డ్ అవుట్. సో నార్మల్గా బ్యాట్స్మెన్ తన ఇన్నింగ్స్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఏదన్నా ఇంజురీ అయితే రిటైర్డ్ హర్ట్ కింద వెళ్ళిపోతాడు. బట్ తను ఇంజూర్ అయ్యాడు కాబట్టి రిటైర్డ్ హర్ట్ కింద వెళ్ళినా కానీ నెక్స్ట్ ఇంకా 1 or 2 వికెట్స్ పడ్డాక తను వచ్చి ఇన్నింగ్స్ని రెజ్యూమ్ చేయొచ్చు. బట్ ఒక బ్యాట్స్మెన్ తన ఇన్నింగ్స్ టైంలో ఎలాంటి ఇంజురీ లేకుండా రిటైర్డ్ అవుట్ కింద అవుట్ అయిపోయి తను పెవిలియన్కి వెళ్ళిపోయి నెక్స్ట్ బ్యాట్స్మెన్ క్రీజ్లోకి రావచ్చు. సో ఈ రిటైర్డ్ అవుట్ అనేది కూడా ఒక వే ఆఫ్ డిస్మిసల్. దీన్ని లాస్ట్ ఇయర్ IPLలో రాజస్థాన్ రాయల్స్ రవిచంద్రన్ అశ్విన్ అండ్ గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్ ఇలా రిటైర్డ్ అవుట్ అయ్యారు. నెక్స్ట్ వే వచ్చేసి హ్యాండ్లింగ్ ద బాల్. ఒక బ్యాట్స్మెన్ తన హ్యాండ్ని యూజ్ చేసి బాల్ని వికెట్స్ తగిలే టైంలో ఆపడం కానీ లేదా ఫీల్డర్ బాల్కి రీచ్ అయ్యే టైంకి ఆపడం కానీ చేస్తే అతను హ్యాండ్లింగ్ ద బాల్ కింద అవుట్ అయ్యే ఛాన్స్ అనేది. నెక్స్ట్ వే వచ్చేసి హిట్టింగ్ ద బాల్ ట్వైస్. ఒక బ్యాట్స్మెన్ ఆడుతున్నప్పుడు బాల్ని 2 times కనుక బ్యాట్తో హిట్ చేస్తే తను హిట్టింగ్ ద బాల్ ట్వైస్ అనే రూల్ కింద అవుట్ అవ్వచ్చు. నెక్స్ట్ వే వచ్చేసి అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్. ఒక బ్యాట్స్మెన్ ఇంటెన్షనల్గా ఒక ఫీల్డర్ని అబ్స్ట్రక్ట్ చేసినా లేదా డిస్ట్రాక్ట్ చేసినా లేదా బాల్కి అడ్డు వచ్చినా కానీ తను అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కింద అవుట్ అవ్వచ్చు. ఇక లాస్ట్ వే వచ్చేసి టైమ్డ్ అవుట్. ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయినట్లయితే నెక్స్ట్ బ్యాట్స్మెన్ వితిన్ 3 minutesలో తను ఫీల్డ్ ఆఫ్ ప్లేకి వచ్చి తన బ్యాటింగ్ క్రైజ్లో
నెక్స్ట్ బాల్ ప్లే చేయడానికి రెడీ అవ్వాలి. ఒకవేళ ఆ బ్యాట్స్మెన్ అలా రెడీ అవ్వలేకపోతే విత్ ఇన్ అలాటెడ్ 3 minutesలో తను టైమ్డ్ అవుట్ కింద అవుట్ అవ్వచ్చు. రీసెంట్గా జరిగిన ఓడిఐ వరల్డ్ కప్లో మన శ్రీలంకన్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ని బంగ్లాదేశ్ వాళ్ళు ఇదే విధంగా అవుట్ చేశారు. ఇవి టోటల్ 11 ways ఒక బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కానీ కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.